నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజంగా ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అయ్యో పాపం గంజి చిరంజీవి అనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా 2 నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గంజి చిరంజీవి అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఈ 2 నెలల పాటు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గంజి చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, కటౌట్లే. ఇలాంటి తరుణంలో తాజాగా మళ్ళీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని మార్చారు. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి చర్చగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి గంజి చిరంజీవి వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాదని బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గంజి చిరంజీవిని అక్కడ నియమించారు ఇన్ఛార్జిగా. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్. ఇట్లాంటి సందర్భంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన్ను కాదని మళ్ళీ ఒక మహిళ అభ్యర్థికి అక్కడ అవకాశం ఇచ్చారు. ఆమె కూడా మురుగుడు లావణ్య. 2 కుటుంబాలకు సంబంధించినటువంటి రాజకీయ నేతగా ఆమె ఉన్నారు. ఆమెకు రాజకీయాలు కొత్తే, కానీ వారి కుటుంబంలో అలాగే అత్తగారి కుటుంబంలో రాజకీయ నాయకులు ఉన్నారు. మాంగారైనటువంటి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, తల్లి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఆయన టికెట్ ఆశించడం వాస్తవం, ఇచ్చారు కూడా. ఇచ్చిన తెల్లారి భారీ ఎత్తున ర్యాలీ కూడా చేశారు మంగళగిరి నియోజకవర్గంలో, మంగళగిరి కేంద్రంగా. ఇలాంటి సందర్భంలో ఈ 70 రోజుల నుంచి ఎప్పుడైతే మొదటి లిస్టులో మంగళగిరి నియోజకవర్గానికి గంజి చిరంజీవి నియామకం జరిగిందో అప్పటి నుంచి సుమారు 70 రోజులు, అంటే 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలల కాలంలో ఆయన నియోజకవర్గంలో ప్రతి వీధికి, ప్రతి గుమ్మానికి తిరిగారు ఒక రకంగా చెప్పాలంటే. అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు అతను సొంత ఖర్చు పెట్టుకొని. ఇట్లాంటి సందర్భంలో ఇక మీ సేవలు చాలు అన్నట్లు వేరే మహిళకి ఇవ్వడం, దాని వెనుక మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి సహకరించారు. గంజి చిరంజీవి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మధ్య ఉన్నటువంటి ఏదైతే అంతర్గత పోరుందో దానికి సంబంధించి చక్రం తిప్పారు ఆర్కే. అందుకే ఆయన పక్కన పెట్టారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పుడు అసలు కనీసం ఆయన వైఎస్ఆర్సీపీ నేతలకు కాంటాక్ట్లో లేనటువంటి పరిస్థితి. వెళ్ళట్లా, ఎక్కడికి బయటికి రావట్లేదట. నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఆయన అభిమానులు, అనుచరులతో కూడా మాట్లాడలేదట. కంప్లీట్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు గంజి చిరంజీవి. వాస్తవానికి అభ్యర్థిని ప్రకటించినటువంటి సందర్భంలో ఎవరికైనా ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక నేనే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం కూడా చేసుకున్నారు. అలాగే కటౌట్లు కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్న మా అభిమాన ప్రియతమ నాయకుడు గంజి చిరంజీవి, ఆయన గారికి అభినందనలు, స్వాగత కుసుమాంజలిని ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే, బ్యానర్లే, కటౌట్లే. ఇలాంటి సందర్భంలో ఆయన్ని కాదని చెప్పి మళ్ళీ వేరే వారికి ఇవ్వటం అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన అభిమానులు అయ్యో పాపం ఏంటి ఇలా జరిగింది అని ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. కేవలం మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది.